సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధులలో ఒకరు సుభాష్ చంద్రబోస్. యువకులతో సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారితో ప్రత్యక్ష యుద్ధం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలన్నది ఆయన ఆశయం. బోస్ 1897 జనవరి 23వ తేదీన కటక్లో జన్మించారు. ఆయన తండ్రి జానకీనాథ్ బోస్ న్యాయవాది. 5 సంవత్సరాల వయసులో బోస్ కటక్లో ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లో చేరాడు. తెలివైన విద్యార్థిగా అందరి మన్ననలు పొందాడు. యూరోపియన్ స్కూల్లో బెంగాలీ నేర్పకపోవడంతో రవీన్ షా కాలేజియేట్ స్కూల్లో బోస్ చేరాడు. అక్కడే అతనిలో దేశభక్తి భావాలు పెరిగాయి. 15 సంవత్సరాల వయసులో స్వామి వివేకానంద గురించి చదివాడు బోస్. వివేకానంద జీవితం బోసును ఎంతో ప్రభావితం చేసింది. వివేకానంద నుంచి ఎంతో స్ఫూర్తి పొందారాయన. బోస్ యోగా కూడా అభ్యసించేవాడు. అయినా అతనిలో అశాంతి పెరగటంతో తనకో గురువు కావాలని నిర్ణయించుకున్నాడాయన. మెట్రికులేషన్ పరీక్షలో యూనివర్సిటీలో 2వ ర్యాంకులో పాసయ్యాడు బోస్. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో ఉన్నత విద్య కోసం చేరాడు. అయినా గురువు కోసం ఆయన వెతుకుతూనే ఉన్నాడు. కాలేజీలో బ్రిటిష్ భారతీయ విద్యార్థుల పట్ల అధ్యాపకులు ప్రవర్తించే తీరు బోస్కు నచ్చలేదు. ముఖ్యంగా ప్రొఫెసర్ అటెన్ తీరు. దీనిపై కాలేజీ ప్రిన్సిపల్ జేమ్స్ కు బోస్ నాయకత్వంలో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ న్యాయం చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. 3 రోజుల తర్వాత అధ్యాపకులు క్షమాపణ చెప్పడంతో ఆందోళన ముగిసింది. ఒకరోజు ప్రొఫెసర్ ఆర్టన్ ఒక విద్యార్థిపై అకారణంగా చేయి చేసుకోవడంతో విద్యార్థులు అటెన్పై దాడి చేశారు. ఈ దాడిలో బోసు పాత్ర ఉందని అనుమానించి అతడిని కళాశాల నుంచి బహిష్కరించారు. బోస్ కటక్కు తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చేశాడు. అక్కడ అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనడంతో అతనికి ప్రజలలో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత స్కాటిష్ చర్చ్ కాలేజ్లో చేరాడు బోస్. అక్కడ విద్యార్థులకు ఇచ్చే మిలిటరీ శిక్షణలో చేరాడు. అది అతనికి ఎంతో నచ్చింది. అక్కడి అధికారులకు అతని క్రమశిక్షణ నచ్చింది. ఒకరోజు ప్రొఫెసర్ అటెన్ డైరెక్టర్ హోదాలో కటక్ కళాశాలను పర్యవేక్షించడానికి వచ్చినప్పుడు అక్కడ బోస్ని చూసి ఆశ్చర్యపోయారు. బోస్ గురించి అధ్యాపకుల నుంచి వివరాలు తెలుసుకుని అతడిని నాన్ కమిషన్డ్ ఆఫీసర్ ఆఫ్ కాప్స్ పోస్టులో పదోన్నతిపై నియమించారు. బోస్ 22 సంవత్సరాలకు కలకత్తా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలో తర్వాత కొద్ది కాలానికే ఉత్తీర్ణుడైన ఆ పదవికి రాజీనామా చేశారు బోస్. స్వాతంత్ర సంగ్రామానికి అప్పటికే నాయకత్వం వహిస్తున్న మహాత్మా గాంధీని కలుసుకున్నారు బోస్. ఇద్దరి ఆలోచన విధానాలలో తేడా ఉంది. గాంధీ అహింసా మార్గాన్ని అనుసరిస్తున్నారు. బోస్ ఆలోచనలేమిటో గ్రహించిన గాంధీ కలకత్తాలో ఉన్న దేశబంధు చిత్తరంజన్ దాస్ ని కలుసుకోమని సూచించారు. కలకత్తాలో తిరుగులేని నాయకుడు చిత్తరంజన్ దాస్. బోస్ ఆయనను కలవగానే కలకత్తాలోని నేషనల్ కాలేజీకి ప్రిన్సిపల్ గా నియమించారు. కొద్ది కాలానికే బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నందుకు తొలిసారిగా అరెస్టు చేసి 6 నెలల జైలు శిక్ష విధించింది. మరోపక్క దేశబంధు స్వరాజ్య పార్టీ అనే కొత్త పార్టీ స్థాపించారు. 1924 ఏప్రిల్లో కలకత్తా కార్పొరేషన్కు జరిగిన ఎన్నికలలో స్వరాజ్య పార్టీ అన్ని స్థానాలలో గెలిచింది. చిత్తరంజన్ దాస్ మేయర్గా ఎన్నికయ్యారు. బోస్
చీఫ్ ఎగ్జిక్యూటివ్గా నియమితులయ్యారు. కార్పొరేషన్ ఉద్యోగులు ఖాదీ ధరించాలనే నియమంతో పాటు ఖాదీ గురించి ప్రచారం చేసే కార్యకర్తల దళాన్ని కూడా చిత్తరంజన్ దాస్ ఏర్పాటు చేశారు. ఒకరోజు కలకత్తాలో విదేశీయుని హత్య జరిగింది. ఆ కేసులో బోస్ని అరెస్ట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. జైలులో పరిస్థితుల వల్ల బోస్ ఆరోగ్యం క్షీణించింది. ఈ వార్త తెలిసి అతడిని విడుదల చేయాలని ప్రజలు ఆందోళన చేయడంతో వెంటనే దేశం విడిచి వెళ్లాలి అనే షరతుపై ప్రభుత్వం బోస్ని విడుదల చేయడానికి ప్రతిపాదించగా బోస్ దానికి ఒప్పుకోలేదు. మరికొద్ది రోజులకే ప్రభుత్వం బోస్ని బేషరతుగా విడుదల చేసింది. కొన్ని నెలలు డల్హౌసీలో విశ్రాంతి తీసుకున్నారు బోస్. 1928లో కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ జరిగింది. బోస్ నాయకత్వంలో ఆ సభ నిర్వహణకు కార్యకర్తల దళం ఏర్పాటయింది. ఆ దళానికి బోస్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్. ప్రభుత్వం కార్యకర్తలను అనుమానించి వారి నాయకుడైన బోస్ను మరోసారి అరెస్ట్ చేసింది. 1931లో కార్పొరేషన్కు జరిగిన ఎన్నికలలో బోస్ మేయర్గా ఎన్నికయ్యారు. ఆయనను విడుదల చేయమని తిరిగి ప్రజలు ఆందోళన చేయడంతో ప్రభుత్వం బోస్ను విడుదల చేసింది. ఆయన మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. స్వాతంత్ర్యం కోరుతూ ప్రజా ప్రదర్శన నిర్వహించాలని బోస్ భావించారు. పోలీసులు ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదు. అయినా ప్రదర్శన నిర్వహించడంతో పోలీసులు దానిని అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జిలో గాయపడిన బోస్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత కోలుకున్నారు. స్వాతంత్ర్యం కోసం తాము చేసే ఉద్యమాన్ని వివరిస్తూ యూరప్లోని అనేక దేశాలలో పర్యటించారు బోస్. వయస్సు మీద పడ్డ తండ్రి ఆరోగ్యం క్షీణించి మరణానికి చేరువలో ఉన్నాడని తెలిసి దేశంలో ప్రవేశించడానికి అనుమతి లేకున్నా భారతదేశానికి తిరిగి వచ్చారు బోస్. ఆయన కలకత్తా చేరకముందే తండ్రి మరణించడంతో తిరిగి యూరప్ వెళ్లిపోయారాయన. 1938లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తిరిగి దేశంలో అడుగుపెట్టారు బోస్. గాంధీ వంటి నాయకులు బోస్ను ఇష్టపడకపోయినా 1939 తిరిగి ఎన్నికలు జరిపించినప్పుడు బోస్ అధ్యక్ష పదవిని నిలబెట్టుకున్నారు. గాంధీ తనను ఇష్టపడకపోవడం పార్టీ చీలికకు దారితీస్తుందని ఊహించిన బోస్ పదవికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనే కొత్త పార్టీ స్థాపించారు. ప్రభుత్వం మరోసారి బోస్ను అరెస్టు చేసింది. జైలు నుంచి బయటపడటానికి నిరాహార దీక్ష ప్రారంభించాడు బోస్. ప్రజల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం బోస్ను విడుదల చేసినా గృహ నిర్బంధంలో ఉంచింది. బోస్ ఒకరోజు ముస్లిం వేషంలో పోలీసుల కళ్లు కప్పి ఇంటి నుంచి బయటపడి కాబూల్, మాస్కో మీదుగా బెర్లిన్ చేరుకున్నాడు. అప్పటి జర్మనీ నియంత హిట్లర్ను కలుసుకుని స్వాతంత్ర సంగ్రామం కోసం సహాయం చేయమని కోరాడు. భారతదేశానికి జర్మనీ దూరంగా ఉండటంతో సైనికపరమైన సహాయం అందడం కష్టమవుతుందని భావించిన బోస్ జపాన్ సహాయం కూడా కోరాలని నిర్ణయించుకున్నారు. 1943 జనవరి 26 నుంచి జర్మనీ తర్వాత జపాన్ సబ్మెరైన్లలో ప్రయాణించి జూన్ 13వ తేదీన టోక్యో చేరుకున్నారు. అక్కడి నుంచి సింగపూర్ వచ్చి రాస్ బిహారీ బోస్ వంటి నాయకులను కలుసుకున్నారు. జపాన్ యుద్ధ ఖైదీలుగా బంధించిన భారతీయులతో సింగపూర్లో ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. మహిళలతో ఝాన్సీ లక్ష్మి రెజిమెంట్ నెలకొల్పి నర్సులను చేర్చుకున్నాడు. 1943 అక్టోబర్ 21న ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు ప్రకటించాడు బోస్. ఢిల్లీ లక్ష్యంగా యుద్ధానికి సిద్ధం కండి, మీరు మీ రక్తాన్ని దారపోస్తే నేను దేశానికి స్వాతంత్ర్యం సాధిస్తాను అని సైన్యానికి పిలుపునిచ్చి
బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగాడు బోస్. బోస్ సహాయంగా ఎందరో ఆస్తులను, ఆభరణాలను అందించారు. వారు అందించిన నైతిక స్థైర్యంతో సైన్యం ముందుకు సాగింది. 1944 మార్చి 18వ తేదీన ఇంఫాల్ వరకు వచ్చింది ఇండియన్ నేషనల్ ఆర్మీ. కోహిమాలో ఐఎన్ఏ పతాకం రెపరెపలాడింది. జపాన్ నుంచి సకాలంలో సహాయం అందకపోవడం, బ్రిటిష్ వారు తీవ్రంగా దాడులు చేయడం, వాతావరణ పరిస్థితులు ప్రతికూలించడంతో బోసు సైన్యం తీవ్రంగా దెబ్బతింది. 1945 ఆగస్టు 16వ తేదీన బ్రిటిష్, అమెరికా దళాలకు జపాన్ లొంగిపోవడంతో ఐఎన్ఏ కూడా యుద్ధాన్ని నిలిపివేయవలసి వచ్చింది. బ్రిటిష్ సైన్యం నుంచి బోసు ప్రాణాలకు ముప్పు రావడంతో ఆయనను సురక్షిత ప్రదేశానికి తరలిపోవలసిందిగా సన్నిహితులు సూచించారు. యుద్ధాన్ని ఆపేది లేదని, మరో చోట నుంచి ప్రారంభిస్తానని సన్నిహితులకు చెప్పిన బోస్ ఆగస్టు 17వ తేదీన కర్నల్ హబీబుర్ రెహమాన్తో కలిసి జపాన్కు చెందిన విమానం ఎక్కారు. ఆ విమానం ప్రమాదానికి గురికావడంతో ఆ తర్వాత ఆచూకీ దొరకలేదు. ఆ తర్వాత కూడా ఆయన జీవించి ఉన్నారని కొందరు, విమాన ప్రమాదంలోనే మరణించారని కొందరు అంటారు. ఇప్పటికీ ఈ వాదాలు ఇలాగే సాగుతున్నాయి.